మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ కల ఎన్నాళ్లకి నెరవేరుతుంది? అంతవరకు కన్నీళ్లతోనే ఎలా సమాధానం చెప్పుకోగలం? నిజమేరా, అన్నిటికన్నా నాకు ఇంకో భయం ఉందిరా. ఇవన్నీ తలుచుకుని ఊర్మిళ ఈ బాధ తట్టుకోలేకపోతుంది, నిరాశలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తే తన ఆరోగ్యం ఏమైపోతుందో అని నాకు భయంగా ఉందిరా వాసు. కానీ ఏం చేయను? నేను భానుని మరిచిపోలేను నాన్న అని చెప్పిన కొడుకుని మరిచిపోమని చెప్పాలా? పెళ్లి చేసేశాం కాబట్టి ఇంకేదీ ఆలోచించొద్దు అని ఊర్మిళకు చెప్పాలా? మీ కూతురు పరిస్థితి ఇలాగే ఉంటుంది, మీరు సర్దుకుపోండని వాళ్ళకి చెప్పాలా? ఎవరికేం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఏమీ చెప్పలేమురా. జరుగుతున్న వాటిని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ మౌనంగా ఉండటం తప్ప మన దగ్గర సమాధానం లేదురా. నువ్వెందుకు తీసుకొచ్చావు? నేను తెచ్చుకునేవాడిని కదా. పర్వాలేదు కార్తీక్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎక్కడికే వెళుతున్నావు? పడుకోవడానికి బామ్మ. అవునా, మేమింకా పార్క్కి వెళ్తున్నావేమో అని అనుకున్నాం. పద, మనందరం కలిసి పార్కులో తిరుగుతూ వాకింగ్ చేద్దాం. శివరాత్రిలా జాగారం చేద్దాం. మధ్యలో అలసట వస్తే కూర్చుని భజన చేద్దాం. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడమంటావే? పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు గదిలోకి వెళదామని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేగాని తీర్థయాత్రలకు వెళ్లే ముసల్దాన్లాగా ఎక్కడికి అంటే ఆ గదిలోంచి బయటకొస్తూ పడుకోవడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఏ గదిలో పడుకుంటావే? అది కాదు బామ్మ, నా గదిలో పడుకుంటాను. అవునా? వినమే చాందిని, కొత్త వేదాంతం చెప్తుంది మీ వదిన. మా కాలం నుంచి ఈ కాలం వరకు ఎవ్వరూ చెప్పలేదు. భార్యాభర్తలు చెరో గదిలో పడుకోవాలంట. అయ్యో బామ్మ, అది తెలియక నేను పార్దు ఒకే గదిలో పడుకున్నాం. మీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. అందుకే తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పటి నుంచి మీరు కూడా వేరు గదుల్లో పడుకోండి. కావాలంటే ఊర్మిళకి చెప్పి మీ ఇద్దరికి వేరే వేరే గదులు కట్టిస్తాను. కది నీలిమా? బామ్మ అది చీనోర్మి. వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? మెడలో తాళి, కాలికి మెట్టెలు ఆడదానికి ఆభరణాలు కాదు, జీవితం. అంతేకాని నీ గదిలో నువ్వు, కార్తీక్ గదిలో కార్తీక్ పడుకోవడానిక మీ ఇద్దరికి పెళ్లి చేసింది? నోరు మూసుకుని వెళ్ళి నువ్వు కూడా ఆ గదిలోనే పడుకో, వెళ్ళు. అది కాదు బామ్మ, నేను నా రూమ్లోనే పడుకుంటాను. చూడు నీలిమా, నువ్వు మాకేమీ చెప్పకపోయినా అర్థం చేసుకోలేనంత అమాయకులు ఇక్కడెవ్వరూ లేరు. బామ్మ ఫిక్స్ అయి మరీ నీకు చెప్తుంది, ఆలోచించుకుని మాట్లాడు. బామ్మ అది ఇది అన్నావంటే వీపు మీద దబి అని 4 బాధేస్తాను. చూడు, తాళి కట్టించుకున్నాక నువ్వు ఆ గదిలో వాడి ఈ గదిలో పడుకుంటే తల్లివి ఎప్పుడవుతావు? నాకు మా ఆయన్ని ఎప్పుడిస్తావు? అది కాదు బామ్మ, పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. మాకన్నీ తెలుసు, కానీ నువ్వు ఆ గదిలో పడుకో. నేనొక నిర్ణయానికి వచ్చానంటే ఊర్మిళ కూడా మార్చలేదు. నువ్వు మార్చాలని ప్రయత్నించావనుకో ఏం జరుగుతుందో తెలుసు కదా. నోరు మూసుకుని లోపలికెళ్ళు, వెళ్ళు. బామ్మ నువ్వు సూపర్. కానీ నీలిమ లోపలికి వెళ్తే కార్తీక్ లోపల ఉంటాడంటావా? వాడు బయటకొస్తే వాడికి వార్నింగ్ ఇవ్వడానికి మనం ఇక్కడే ఉంటాం కదా. ఏంటి నీలిమా, ఏదైనా మర్చిపోయావా?
ఏం లేదు కార్తీక్, నేను కూడా ఈ గదిలోనే పడుకోవాలి. సరే పడుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? పడుకో. కార్తీక్, ఆ, ఎక్కడికి? నేను హాల్లో పడుకుంటాను, నువ్వు పడుకో. అది కాదు కార్తీక్. పర్లేదు, నువ్వు పడుకో. నేను చెప్పానా, అదిగో అదే రిజల్ట్. ఆ, తప్పుకోండి బామ్మ. ఎక్కడికి? హాల్లో పడుకోవడానికి. మీ అమ్మ లంక తిల్లు కట్టించి అందరికీ తలో గది ఇచ్చింది. నీ గదిలో నువ్వు పడుకోకుండా హాల్లో పడుకోవడం ఎందుకురా? నీలిమ గదిలో పడుకుంది, నేను హాల్లో పడుకుంటాను. అదేంటన్నయ్య, మీరిద్దరూ ఒకే గదిలో పడుకోవాలి కదా. చూడు చాందిని, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. ఒరే, నాకన్నీ తెలుసు, నేను మాట్లాడచ్చు కదా. బామ్మ, ఒరే, మేము మిమ్మల్ని విడదీసి నీకు సన్యాసం ఇవ్వలేదురా. నీకు హాల్లోనే గుడిమెట్ల మీద పడుకోవడానికి. పసిపిల్లల చేతిలో చాక్లెట్ లాక్కుంటే పాపం అవుతుంది. పెళ్ళైన వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటే పాపం అవుతుంది. ఇలా రాత్రంతా మాతో మాట్లాడుతూ ఉంటే మా నిద్ర చెడగొట్టిన పాపం నీకంటుకుంటుంది. కాబట్టి నోరు మూసుకుని గదిలోకి వెళ్ళి పడుకో. నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో మీకెవ్వరికీ తెలీదు. అదేంటి కార్తీక్, పెళ్ళైన మాకు తెలియదంటావేంటి? మాకు అన్నీ తెలుసు. నువ్వు బామ్మ చెప్పినట్టు చెయ్యి. బావా, అది ఏంట్రా బావా జావా అంటున్నావు? చూడు, మీకు పెళ్ళయింది, మీ ఇద్దరు ఒకే గదిలో పడుకోవాలి, అంతే. కాదు కూడదు అన్నావంటే తాట తీస్తాను. నోరు మూసుకుని పోయి పడుకో, వెళ్ళు. కుదరదు బామ్మ, నేను హాల్లోనే పడుకుంటాను. నువ్వు హాల్లో పడుకుంటావురా, కానీ మన ఇంటి పరువు రోడ్డు మీద నిలబడుతుంది. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? పెళ్ళైన వాడు భార్య గదిలో ఉండగా వచ్చి హాల్లో ఇలా పడుకుంటే నలుగురు ఏమనుకుంటారా? నేను మీ నలుగురి కోసం పెళ్లి చేసుకున్నాను, అది చాలు. పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టుగా గొప్ప మాట చెప్పావు గాని, నిన్ను పెళ్లి చేసుకుంటే తాళి కట్టేసి దాని మానాన దాన్ని వదిలేయమని కాదురా, శుభ్రంగా కాపురం చేసుకోమని. నోరు మూసుకుని లోపలికెళ్ళి పడుకో, వెళ్ళో. బామ్మ, నా పరిస్థితి. ఏంట్రా పరిస్థితి? ఏదేమైనా సరే నువ్వు ఆ గదిలోనే పడుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. గుడ్ నైట్. గుడ్ నైట్, వెళ్ళు. అమ్మయ్యా. బామ్మ, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఒరే పిచ్చి మనవడా, గదిలో భార్య ఉంటే ఆలోచన అదే మారుతుందిరా. బెల్లం ఉన్న చోటికి చీమలు, ఆడుదున్న చోటికి మగాడు ఖచ్చితంగా వెళ్తాడు. ఇంకా వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడుస్తారు. మనం వెళ్ళి పడుకుందాం. పదండి పదండి పదండి. ఆహా, అమ్మా.